పాల్తేరు. ఒకప్పుడు విశాఖ జిల్లాలో ఉన్న ఈ ఊరు ప్రస్తుతానికి అనకాపల్లి జిల్లాలో ఉంది. ఇక అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట మండలంలో ఉన్నటువంటి ఈ పాల్తేరు ఊరైతే చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ ఊరు చుట్టూ పచ్చని పొలాలతో చూడడానికి చాలా బాగుంటది. ఇక ఈ ఊర్లో ఉన్నటువంటి చాలా మంది పెద్దవారు ఇప్పటికీ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. ఈ ఊరు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి చెరువు చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరు వాళ్ళంతా ఇక్కడ నుంచే మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళేవారని చెప్తుంటారు. అంతేకాదు ఈ ఊరు చెరువు గొట్టును ఆనుకుని ఒక మంచినీళ్ళ బావి అనేది ఉంది. ఇప్పటికీ ఈ ఊరు వాళ్ళు ఆ మంచినీటి బావి నుంచే మంచినీళ్ళు పట్టుకుని వెళ్తుంటారని ఈ ఊర్లో ఉన్నటువంటి చాలా మంది అయితే చెప్పడం జరిగింది. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ ఊర్లో యువత ఓటింగ్ కూడా అధికంగానే ఉంటుంది. ఈ ఊర్లో ప్రతి పండగ చాలా బాగా చేస్తారు. ఇక ఈ ఊర్లో ప్రతి సంవత్సరం చేసేటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ కళ్యాణానికి ఈ ఊరు వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ఊర్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ ఈ గుడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఊర్లో స్వయంభూగా వెలిసిన వినాయకుడు ఉన్నాడు. ఈ గుడి కూడా ఈ ఊరికి చాలా ప్రత్యేకమైందని చెప్పవచ్చు. ఇక మన తునికి దగ్గరగా ఉన్నటువంటి బీచ్ అద్దర్పేట. ఈ అద్దర్పేట బీచ్ కి మన తుని నుంచి వెళ్ళాలి అంటే మనం ఈ ఊరు మీదగానే వెళ్ళాలి. ఊరైతే చాలా బాగుంటది. ఈ ఊర్లో ఉండే వాళ్ళు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ అందరితో వెంటనే కలిసిపోతుంటారు. అయితే ఈ ఊరు గురించి ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అదే విధంగా మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.